కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం. నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చాబోలు హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి అతివేగమే కారణమంటూ ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరు నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. అతివేగమే ప్రధాన కారణం అంటూ తెలుస్తోంది. చాలా వేగంగా వచ్చినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఇదిగో వేగా బస్ అట. ఆ బస్సు బ్రాండ్ మనం కనిపిస్తుంది, ఓనర్స్ కంపెనీ పేరు. మరోవైపు ఆ బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టినట్టుగా తెలుస్తుంది. పడిపోయింది, పక్కకి వాలిపోయి పడిపోవడంతో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం వాళ్ళ మాటల్లోనే. హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు. హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి, స్లోగా పోతుంటాయి. కానీ కాకపోతే మధ్యలో రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి? ఎవరు రాళ్ళు పెడుతున్నారు? అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం. మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి, ఏది లేదు. ఆడ రాయి ఉంది, నా బండి స్కిట్ అయింది. దానికి సమాధానం ఎవరేమి? ప్రయాణికులకి ఏమన్నా అయిందా? ఎవరికైనా. ఎంతమంది ప్రయాణికులు? 5-10 గంటలకు నెల్లూరు నుంచి కర్నూలు పోయే వేగా బస్సు, ఏసీ బస్సు, దేవుని వల్ల ప్యాసింజర్స్ 6 మంది ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపం జరగలేదు. ఎవరు కూడా పెద్దగా గాయం కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా కొద్దిగా స్లో చేశాడు కాబట్టి బండి కొద్దిగా అప్సైడ్ అయిపోయింది. డ్రైవర్ కూడా ఎటువంటి దెబ్బలు చిన్న కూతురుగా అయినాయి. మాకు ఇమ్మీడియట్లీ 900 ఫోన్ వస్తానే మా పీటీఎస్పీ సార్, శ్రీనివాస్ రెడ్డి సార్ మేము వచ్చేసి ఉదాహరణ కొద్దిగా నెక్స్ట్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా రోడ్ క్లియర్ చేసుకుంటా చేసేసినాము. ప్యాసింజర్స్ మార్నింగ్ ట్రైన్ తర్వాత 108 వెంటనే వచ్చేసింది. తిరుపతి మన నంద్యాల హాస్పిటల్ పంపించాము. ప్రమాదానికి కారణం ఏంటి సార్? ప్రమాదానికి మన వచ్చేటప్పుడు కొద్ది స్పీడ్ వచ్చాడు, వచ్చి కటింగ్ ఓవర్ కటింగ్ చేశాడు డ్రైవర్. ఓవర్ కటింగ్ చేసినందుకు బండి అప్సైడ్ అయిపోయింది. ఆల్రెడీ స్టాపర్స్ పెట్టినాం. ఎందుకంటే పబ్లిక్ ఈ పక్క టూతో ఆటోలు ఇట్లా వస్తుంటారు చాపలు క్రాస్ లో విలేజెస్, వాళ్ళ కోసం చెప్పి స్టాపర్స్ పెట్టించాము. రోడ్డు మధ్యలో రాళ్లను పెట్టారని, ఆ రాళ్ల వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది అంటూ ఆ బస్సులో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. రోడ్డు మధ్యలో ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో తెలియదు. తాగిన వాళ్ళు మందు తాగి పెట్టారా, లేకపోతే ఇంకేదైనా కారణంతో పెట్టారో తెలియదు. కానీ రోడ్డు మధ్యలో రాళ్ళు పెట్టారు. వాటి వల్ల ఇప్పుడు నా బస్సు బోల్తా పడింది, పూర్తిగా బస్సు అంతా ధ్వంసమైంది. సమాధానం ఎవరు చెప్తారు దీనికంటే అతను అడుగుతున్నారు. మరోవైపు పోలీసులు మరికొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. హుసేన్ ఉన్నారు, మా ప్రతినిధి హుసేన్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్, ఏం జరిగింది? రోడ్డు మధ్యలో రాళ్లు పెట్టారు, దానివల్ల బస్సు పడిపోయింది అంటున్నారు. పోలీసులు కొంత డిఫరెంట్ వర్షన్ కూడా చెప్తున్నారు. ఏం జరిగింది అసలు అక్కడ? నందు తెల్లవారుజామున నంద్యాల హైవే వెళ్తున్నటువంటి చాబోలు వద్ద బస్సు, ప్రైవేటు ట్రావెల్ బస్సు, వేగా బస్సు బోల్తా పడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం జాతీయ రహదారుల మెయింటెనెన్స్ కమిటీ, మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఎన్హెచ్ఐ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నిర్లక్ష్యానికి నిదర్శనం నుంచి చెప్పవచ్చు. ఎందుకంటే నేషనల్ హైవే మీద ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ అక్కడ జరిగేటువంటి ప్రమాదాలు కానీ, లేకపోతే హైవే మీద పెట్రోలింగ్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ జాతీయ రహదారుల భద్రతకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీరు చేసినటువంటి నిర్లక్ష్యానికి, అథారిటీ చేసినటువంటి నిర్లక్ష్యానికి ఈ రోజు ప్రమాదానికి ప్రైవేటు వాహనం గురైంది. అందులో 6 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అదృష్టవశాత్తు ఏ ఒక్క ప్రాణం కూడా పోనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైవేల పైన ఇటీవల కాలంలో వరుసగా కూడా మనం ఇందాక పోలీసులు చెప్తున్నటువంటి కథనాల ప్రకారం చూస్తున్నాం. హైవేల మీద ఇటీవల కాలంలో పెద్ద పెద్ద బండరాలు వేస్తా ఉన్నారు. ఎవరు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారో తెలియడం లేదు. దీని మీద నిఘా అయితే ఉంచాం. కానీ అయితే ఇవాళ జరిగినటువంటి ప్రమాదంతో ఆ యొక్క తీవ్రతను గుర్తించడం జరిగింది అని చెప్తా ఉన్నారు. అయితే మనం చూసాము, నేషనల్ హైవే పెట్రోలింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెట్రోలింగ్ నిర్వహించినటువంటి వాళ్ళు రోడ్డు పైన ఎప్పుడు నిత్యం కూడా
పర్యవేక్షణ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. మనం జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి స్థలానికి అదేవిధంగా నేషనల్ అథారిటీ ఏదైతే టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి పెట్టి అధిక స్థాయిలో ఇది ఫాస్టాగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప దాన్ని మెయింటెనెన్స్ పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే ఈ ప్రమాదం జరిగిందనేసి ప్రాథమికంగా ఒక అంచనాకి రావడం జరిగింది పోలీసులు. ఆ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మనం చూసిన ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెద్ద ప్రధానమైనటువంటి కారణం అతివేగం ఒకవైపు ఉంటే మరోవైపు ర్యాష్ డ్రైవింగ్ తో పాటు సుదూర ప్రాంతాల్లోకి సకాలంలో తమ లక్ష్యాలను చేరుకునేందుకు వేగంగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు అని చెప్పవచ్చు. కానీ ఇవాళ జరిగినటువంటి ప్రమాదం మాత్రం డిఫరెంట్ క్వైట్. ఎందుకంటే నేషనల్ హైవేలో చాలా స్పీడ్ గా వెళ్లేందుకు అథారిటీ పోలీసు ఈ రోడ్లు నిర్మాణం జరుగుతుంది. కానీ రోడ్డు పైన ఉన్నటువంటి పెద్ద బండరాలు ఎవరేశారని తెలియదు. కానీ అది తప్పించబోయి బస్సు బోల్తా పడినటువంటి ఘటన మనకు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికైనా ఈ జాతీయ ఈ NHIAకి సంబంధించినటువంటి అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్రోలింగ్ నిర్వహించి వాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పబ్లిక్ నుంచి వ్యక్తమవుతున్నటువంటి డిమాండ్ నందు. రైట్. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటన మనం చూస్తున్నాం. ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో తెలీదు. రోడ్డు మధ్యలో రాళ్లు పెట్టారు. తాగి కొంతమంది ఆ మద్యం మత్తులో పెట్టారా, లేకపోతే కొంతమంది ఆకతాయిలు ఎవరైనా ఈ పని చేశారా? అంటే ఏదో ఒక ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వాళ్ళ సరదా కోసం కొంతమంది అలా చేస్తుంటారు ఆకతాయిలు, అలా చేశారా, ఇంకేదైనా ఉద్దేశంతో చేశారా అనేది తెలియదు. సహజంగా హైవేల్లో బస్సులు చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి, బస్సులైనా లారీలైనా. ఆ సమయంలో ఒక్కసారిగా దగ్గరలో ఒక పెద్ద బండరాయి కనిపించింది. దాన్ని తప్పించబోతే ఆ వేగానికి ఆ బస్సు పూర్తిగా పక్కకి దొరలడాన్ని మనం చూస్తున్నాం. చూడొచ్చు, పూర్తిగా పక్కకు దొర్లింది. అద్దాలన్నీ పగిలిపోయి లోపల ఉన్న సామాన్లన్నీ బయటకు వచ్చేసి గందరగోళం అయిపోయింది. ఆ బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ రాళ్లు పెట్టిన వాళ్ళని మేము పట్టుకొని తీరుతాం, వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.